అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం పనసావకాయ ఎలా చేయాలో చూద్దామండి. మనకెప్పుడు గూడా పనసతొండు తినడం, పనస బిర్యానీ విన్నాం మనం. అలాగే పనస పొట్టు కూర, పనసావకాయ విన్నాం గానీ, పనస పొట్టు ఆవకాయ విన్నాం గానీ, పనస ముక్కలతోటి ఎప్పుడు ఆవకాయ మనం తక్కువండి ఇక్కడ ఆంధ్రాలో. కానీ నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. పనసకాయ తీసుకొని, దాని తొక్క తీసేసి, దాని మధ్యలో ఉండే తెల్లటి గట్టి పార్ట్ ఉంటుంది. అది తీసేసి ఇలా 2 ఇంచెస్ ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని మామూలుగా అయితే ఉడకబెడతారు నీళ్ళల్లో. నేనేం చేద్దామంటే స్టీమ్ చేస్తాననమాట. దాంతోటి నీళ్లు తక్కువగా వెళ్ళి ముక్కలు ఎండడానికి తక్కువ టైం పడుతుంది. సో, వీటిని నేను ఒక స్టీమర్‌లో వేసి స్టీమ్ చేసుకుంటాను. ఇగో ఇలా స్టీమర్ తీసుకొని, స్టీమర్‌లో వేసి మనం స్టీమ్ చేసేసుకుందాం. 80% వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్టీమ్ చేసేయద్దు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు. జస్ట్ 80% స్టీమ్ చేసుకుందాం. ఈ లోపల నేను ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకున్నాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ సోంఫేసుకున్నా అనమాట. లావు సోంపు ఉంటుంది గదా! ఆ లావుది తీసుకోవాలి. సన్నంది తీసుకోకూడదు. అలాగే ఒక 1 ½ టీ స్పూన్ మెంతులు. అవి కూడా వేసి బాగా కలుపుకోండి. సిమ్‌లోనే ఉండాలి మొత్తం. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు. మిరియాలు గూడా వేసుకొని కలుపుతూ ఉండండి. అలాగే నేను 3 టేబుల్ స్పూన్స్ నల్ల ఆవాలు వేశాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ యెల్లో మస్టర్డ్ పచ్చ ఆవాలంటారు కదా! పచ్చళ్ళల్లో వాడతారు. యెల్లో మస్టర్డ్ మనకిది సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. అలాగా 3 టేబుల్ స్పూన్స్ యెల్లో మస్టర్డ్ వేసి బాగా వేయించుకోవాలి. అలాగని కలర్ మారకూడదు. చూసారు కదా! ఇలాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకొని దాన్ని ఆరబెట్టుకోండి. పూర్తిగా చల్లారాక దీన్ని మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపల నావి ముక్కలు ఆల్మోస్ట్ 80% ఉడికిపోయాయండి. చూసారు కదా! ఇలా తుంపితే విరగాలన్నమాట. అంతే. ఇలా ఉన్నాయి అంటే మనకి ఆల్మోస్ట్ కరెక్ట్‌గా ఉడికినట్టు. ఈ ముక్కల్ని నేను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. మీరు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఏదైనా తడి పూర్తిగా పోవాలన్నమాట. ఇవి ఆరుతుండగా ఇప్పుడు నావి ఇవి గూడా చల్లారిపోయాయి. వీటిని నేను ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటాను. మెత్తగా చేసుకోవద్దండి. కోర్స్‌గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూసారు కదా! ఇలా కోర్స్‌గా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని మనం ఒక మళ్ళా బౌల్‌లో వేసేసుకొని, మనం ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఇది తీసుకొని మనం ఇప్పుడు నేను దీంట్లోకి నేను ఒక 3 ½ టేబుల్ స్పూన్స్ 3 మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ మనం ఆవకాయల్లోనూ, పచ్చళ్ళలోనూ వాడి ఉంటుంది కదా! అదే నేను వాడుతున్నానండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. మేము ఎన్నో ఏళ్ల నుంచి పచ్చళ్ళకి వాడే కారం పొడి ఇదే. తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఎవరెస్ట్ కాశ్మీరీ లాల్ అని ఉంటుంది కదా! ఇది కలరే కానీ కారం ఉండదండి. ఇది కలర్ మంచిగా ఇస్తుందనమాట పచ్చడికి. ఎర్రగా ఉంటుంది పచ్చడి బాగా. అది తర్వాత ఒక టేబుల్ స్పూన్ కలోంజీ అంటే ఆనియన్ సీడ్స్ అండి. నార్త్ ఇండియాలో ఇది పచ్చళ్ళల్లో వేస్తారు. మంచి ఫ్లేవర్ వస్తుంది దీని మూలాన. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్. మామూలు రెగ్యులర్ ఉప్పేసాను నేను. అది తర్వాత నేను మెంతి పప్పు అండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతి పప్పు. తొక్క తీసేసిన మెంతుల్ని పప్పు చేస్తారనమాట. ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. అది. అలాగే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆవపప్పు. అది గూడా అంతే. నల్లటి తొక్క పైనుంటుంది గదా! ఆ హస్క్ తీసేస్తే లోపల పచ్చగా ఇలా పప్పు ఉంటుందనమాట. ఆవపప్పు. ఇవన్నీ సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి మనకి. పచ్చళ్ళ సీజన్ కదా! కంపల్సరీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇవి మనకి తీసుకొని, ఇవి వేయడంతోటి పచ్చడికి మంచి ఫ్లేవర్, టేస్ట్, టెక్స్చరే కాకుండా నోటికి బావుంటాయన్నమాట ఆ పప్పులు తగులుతూ. మరి పచ్చడికి ఇప్పుడు మనకి పులుపు కావాలంటే ఏం కావాలి? అందరూ ఏం చేస్తారంటే వినేగర్ వాడతారు. నేను మటుకు మనకిప్పుడు మామిడికాయలు బాగా దొరికే సీజన్ కదా! మీడియం సైజ్‌వి 3 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. వాటి తొక్క తీసేసి పీల్ చేసేసుకున్నాక వాటిని గ్రేట్ చేసుకోవాలనమాట. ఆ గ్రేట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఏం చేద్దామంటే ఇదిగో ఇలా తొక్క తీసేసుకొని మన పీలర్‌లో పెద్దవి ఉంటాయి. అది గ్రేటర్‌లో పెద్ద హోల్స్ ఉంటాయి గదా! దాంతోటి మనం గ్రేట్ చేసేసుకొని దీన్ని ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. మన ముక్కల పనస ముక్కలు ఎండే వరకు ఈ మామిడికాయ తురుముని ఎండబెట్టుకుందాం. చూసారు కదా! ఈ పనస ముక్కలు గూడా చక్కగా ఎండిపోయాయి. తడి లేదు. ఈ టైంలో మనం మామిడికాయ తురుము గూడా తీసుకొని ఈ ముక్కల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. ఇగో ఇది కూడా బాగా ఎండిపోయిందండి. తడి లేదు చూసారు కదా! ఇదంతా మనం పనస ముక్కల్లో వేసేసుకుందాం. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్నాక మనం ఇందాక రెడీ పెట్టుకున్నాం కదా! పచ్చడి మసాలా అంతా గూడా, ఆ మసాలాని కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలనమాట. నేను ఇవంతా నాకొక 4 కప్స్ వచ్చిందండి మసాలా.
నేనైతే ప్రస్తుతానికి 3 కప్స్ వరకు వాడుతున్నాను. అవసరం అనుకుంటే నేను ఫోర్త్ కప్ వేస్తాను. ఒకవేళ మిగిలినా పర్వాలేదండి. నేను మళ్ళా ఏదైనా మామిడికాయ పచ్చడి అది పెట్టినప్పుడు ఈ మసాలా వేస్తే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పసుపేసాను. ఒక టీ స్పూన్ పసుపేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ లోపల ఇందాక నువ్వుల నూనె ఒక 3 కప్స్ నువ్వుల నూనె కాచి చల్లారబెట్టుకున్నాను. అది వామ్‌గా ఉందన్నమాట. ఇది తీసి ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. పూర్తిగా చల్లారొద్దు. కొంచెం వామ్‌గా ఉన్న నూనె కలుపుకుంటే బాగా ఫ్లేవర్ బావుంటుంది. పచ్చడికి పడుతుందన్నమాట. ప్రస్తుతానికైతే నేను 2 కప్స్ వేసానండి. అవసరమైతే థర్డ్ కప్ వేస్తాను. వేసి బాగా కలుపుకున్నాక మీకు అవసరాన్ని బట్టి మీరు నూనెని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా ఇప్పుడు కలుస్తాయన్నమాట. నూనెసేసరికి మసాలా అంతా బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్నాక నాకిప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తోంది. నేను ఇంకో కప్పు ఆయిల్ యాడ్ చేస్తాను నేను. అది వేశాక మనకి కరెక్ట్‌గా ఉంటుందండి. దానికి ఆ నూనె అది సరిపోతుంది. ఇందాక టైట్‌గా అనిపించింది కదా! ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఉంటుంది. ఇలాగ కలిపేసుకొని మనం 3 డేస్ వరకు ఇదే బౌల్‌లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. థర్డ్ డే దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, దాన్ని గనక మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ తినొచ్చండి. బయట ఉంచుకున్నా గూడా మీరు ఇంకో 3 మంత్స్, 4 మంత్స్ వరకు గూడా ఏమీ పాడవదు ఆ పచ్చడి. అంతేనండి. అది మీకు రోటీస్‌లో కానీ, పరాటాస్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోయే పచ్చడిది. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.